విశాఖ బీచ్ పక్కనే అదో రాజుల కోట ఇంద్రభవనాన్ని తలపించేలా బీచ్ పక్కనే నిర్మించిన అత్యంత ఖరీదైన ఋషికొండ ప్యాలెస్ రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఋషికొండ ప్యాలెస్ వింతరు విని కూటమి ఎమ్మెల్యేలు అవాక్కవుతున్నారు. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్లుగా ప్రజల కష్టార్జితాన్ని ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ముతో అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ ను నిర్మించింది గత వైసీపీ ప్రభుత్వం. ఎన్నికల్లో మరోసారి గెలిస్తే తానుండే ప్యాలెస్ ను ఇంద్రభవనాన్ని తలపించేలా నిర్మించుకున్నారు వైఎస్ జగన్. ఋషికొండ ప్యాలెస్ లో ఏ మూల చూసినా ఏ వస్తువును ముట్టుకున్నా లక్షలు కోట్లే. ఋషికొండ బాత్రూమ్ సీక్రెట్స్ ను అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు బీజేపీ ఎమ్మెల్యే శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు. మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు కదా అధ్యక్ష, ఆయన హుందాతనానికి ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి. 11,46,840 రూపాయలు అధ్యక్ష. 11,46,840 ఈచ్ వన్ ఒకటే. నేను అన్ని సింగిల్ ఒక్కొక్క దానికి చెప్తున్నాను అధ్యక్ష. అది కాకుండా వాష్ బేసిన్ 2,61,500 అధ్యక్ష. ఈ కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష, ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడ్ మీద కూర్చునే అవకాశం రాలేదు. మరి ఇక్కడ ఎవరికన్నా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు. మన చాలా పెద్ద వారు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు అధ్యక్ష. అది ఏంటంటే అధ్యక్ష స్పెషాలిటీ ఎందుకురా బాబు ఇంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష. అసలు మనం ఏమి చేయక్కర్లా, అసలు వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష. వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష, ఆటో వాషింగ్. మరి అధ్యక్ష మనం చేతులు వాడుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు, టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు. అంతా ఆటోమేటిక్ అధ్యక్ష, అంతా ఆటోమేటిక్ అధ్యక్ష. మరి సభ్యులు ఏమన్నా అటువంటి ఆటో వాషింగ్ సిస్టమ్, వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష, క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత. నేనేదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష. మరి ఎవరన్నా చూసారేమో లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష. ఋషికొండ ప్యాలెస్ రహస్యంపై మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి రాజు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, యామని ఋషికొండ ప్యాలెస్ అనడం కంటే ఇదంతా కూడా ఒక మాయా మహల్ అనడం మాత్రమే సరిగ్గా సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ ఋషికొండలో నిర్మించిన మాయా మహాలకు సంబంధించినంత వరకు మొత్తం ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తున్న కొలది అటు మంత్రులు ఇటు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి ప్రస్తుతానికి అసెంబ్లీలో కూడా ఉందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ సాక్షిగా అసలు లోపల ఏముంది, అసలు ఎటువంటి పరికరాలు కొనుగోలు చేశారు, దాంట్లో ఎటువంటి ఇంటీరియర్ కానీ లేకపోతే ఎటువంటి వాడుకలో కావాల్సిన సామాగ్రి కొనుగోలు చేశారు అనేది ఒక్కొక్క దాన్ని కూడా వెలుగులోకి వస్తున్నప్పుడు దాన్ని వినటానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నిన్న ఏదైతే అసెంబ్లీ సమావేశాలు గత 3 రోజుల నుంచి కొనసాగుతున్నాయో దీంట్లో హాట్ టాపిక్గా కూడా ఋషికొండ ప్యాలెస్ ఉందని చెప్పుకోవచ్చు. ఋషికొండ ప్యాలెస్కి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు కూడా ఏదో ఒక భారీ భవంతులు నిర్మించారు, ఒక అంగులు అర్బాటాలతో మొత్తం అంతా కూడా. గత వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలిచిన తర్వాత ఋషికొండ ప్యాలెస్లో ఉండడానికి అనుకూలంగా ప్రజాధనాన్ని వృధా చేసి దాదాపుగా చూసుకుంటే 600 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసి ఆయన అయితే ఇక్కడ ప్యాలెస్ నిర్మించారంటూ కూడా మొదటిగా అనుకున్నాం. అయితే ఆ నిర్మించిన దాంట్లో ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో, ప్రజాధనాన్ని ఎంతవరకు ఖర్చు చేశారనేది ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్నంతటి కూడా బయటకు తీయటం అయితే జరుగుతుంది. దీంట్లో వెలుగులోకి వస్తున్న ఒక్కొక్క అంశం కూడా చూస్తూ ఉంటే మొత్తం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యతులను చేస్తుందని చెప్పుకోవచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనిలో ప్రధానంగా ఉన్న అంశాన్ని చూసుకున్నట్లయితే ఋషికొండ ప్యాలెస్కి సంబంధించిన ఒక కమోడ్ ఖర్చు దాదాపుగా
11,46,000 వరకు కూడా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే బాగా అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లో కూడా ఇటువంటి ఇంద్రభవనాలు నిర్మించుకోవడం అయితే ఇప్పటి వరకు జరగలేదు. దాంతోపాటు ఇంత ఖరీదైన కమోడ్లు కూడా అక్కడ పెట్టుకోవడం జరగలేదు. కానీ విశాఖలో మాత్రం ఒక భారీ భవంతులు నిర్మించడంతో పాటు ఈ మాయామహల్లో ఒక కమోడ్ కాస్ట్ మాత్రమే మొత్తం 11,46,000 పెట్టి అయితే వీళ్ళైతే అక్కడ తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని ఒక వింతగా చూసేటప్పటికి మరో విషయాన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఒక్కొక్క వాష్ బేసిన్ ఖరీదు కూడా దాదాపుగా చూసుకుంటే 2,61,000 పెట్టి ఒక్కొక్క వాష్ బేసిన్ పెట్టారు. దాదాపుగా దీంట్లో ఈ మొత్తం 5 ప్యాలెస్లు ఉన్నాయి. దీంట్లో 5 ప్యాలెస్లకు సంబంధించి ఎన్ని వాష్ బేసిన్లు ఉన్నాయని దీనికి పూర్తి స్థాయిలో కూడా లెక్కలు వేయాల్సిన అవసరం ఉంది. దాదాపుగా కోట్ల రూపాయల వరకే ఉంటుంది. అంటే కేవలం ఒక్కొక్క వాష్ బేసిన్ 2,61,000 అయితే మొత్తం వాష్ బేసిన్ ఖరీదు ఎంతవరకు ఉండబోతుంది, ఎన్ని కోట్లు ఖర్చు అవ్వబోతుందని అర్థమవుతుంది. అది కాకుండా షవర్ కోసం చూసుకుంటే కేవలం స్నానం చేసి బయటకు వచ్చి ఒక షవర్ కోసం చూసుకుంటే 4,27,000 వరకు ఖర్చు పెట్టారు. దాదాపుగా ఒక ప్యాలెస్కి సంబంధించి ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో కూడా స్నానపు గదులు ఉంటాయి. వాటన్నింటిలో కూడా షవర్లు ఏర్పాటు చేశారు. ఈ షవర్లు ఏర్పాటు చేసేటప్పుడు ఒక్కదానికే 4,27,000 అంటే మొత్తం ఉన్న వాటన్నిటిలో ఎంత అవుతుందని లెక్కేస్తే అది కూడా కోట్లలోకి వెళ్తుంది. ఈ విధంగా మొత్తంతో కూడా చూసుకునేటప్పటికీ ఏదైతే బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు నిన్నైతే ఈ విషయాన్ని శాసనసభ సాక్షిగా అయితే వెల్లడించడం జరిగింది. ఇది విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. అసలు ఇంత ఖర్చు పెట్టి ఇంత లగ్జరీస్గా ఇంత విలాసవంతంగా ఎవరైనా సరే ఉండడానికి కట్టుకుంటారా? ఇదంతా కూడా మొత్తం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉండేటప్పుడు వీళ్ళందరూ చెప్పిన విషయం ఏంటి, ఇది కేవలం కూడా టూరిజం భవనాలుగా నిర్మిస్తున్నామని చెప్పి అప్పటి మంత్రి ఆర్కే రోజా చెప్తే, దాని తర్వాత లేదు ఇదంతా కూడా ఇక్కడ ఆర్థిక రాజధానిగా ఉండబోతుంది కనుక సచివాలయాల కోసం ఏర్పాటు చేస్తున్నాం, ఇక్కడంతా కూడా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా కొనసాగుతాయి అంటూ కూడా బొత్స సత్యనారాయణ చెప్పారు. అయితే ఇదంతా కూడా ఒక ప్రభుత్వ కార్యకలాపాలుగా నిర్వహించినట్లయితే మాత్రం ఇంత విలాసవంతమైన భవనాన్ని నిర్మించడం అవసరమా? ఎందుకంటే అభివృద్ధితో పోటీ పడవచ్చు, లేకపోతే అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడవచ్చు. కానీ ఈ విధంగా విలాసవంతంగా బ్రతకడానికో లేకపోతే ప్రజాధనాన్ని వృధా చేయడానికో వాళ్ళతో కూడా మనం పోటీ పడకూడదు కదా. ప్రస్తుత సమాజం కూడా ప్రశ్నిస్తున్న తీరు కనిపిస్తున్నాయంటే ఇటువంటి అంటే 11,66,000 సంబంధించి ఒక కమోడ్ ఏంటి, అసలు ఇంత 2,46,000 ఏంటి, అసలు ఎంత కాస్ట్లీ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనే దాని మీద కూడా ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. అంటే కేవలం ఇక్కడ కమోడు, షవర్లు, వాష్ బేసిన్స్ మాత్రమే ఎంత కాస్ట్లీగా ఉండుంటే దాంట్లో ఉన్న ఫర్నిచర్ కానీ లేకపోతే బెడ్స్ కానీ ఇంకెంత కాస్ట్లీ అయి ఉంటాయి అనే దాని మీద కూడా ఒక ఉత్కంఠభరితమైన ఇది నడుస్తుంది. దీనన్నిటికీ కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ నడుస్తుంది. అసలు ప్రధానాన్ని వృధా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా విశాఖ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజల మొత్తం కూడా ముక్తకుంఠంతో ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే రుషికొండ ప్యాలెస్ అనేది గత 5 ఏళ్ళు కూడా హాట్ టాపిక్. కేవలం హాట్ టాపిక్ అంటే లోపలికి ఎందుకు ఇప్పటి వరకు ప్రతిపక్షాలను కానీ మీడియా కానీ పంపించలేదంటే వాళ్ళు చేసిన నిర్వాహకం ఈ విధంగా ఉంది. ఎందుకంటే ఇంత కాస్ట్లీ అయిన వస్తువులను కొనుగోలు చేసుకున్నారు కనుక దాన్ని ప్రశ్నిస్తారు. అందుకోసం ఎవరికి చెప్పకుండా ఉండుంటే మాత్రం దానికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే దాని మీద కూడా వీళ్ళంతా ఈ విధమైన ఏర్పాటు చేసి లోపలికి ఎవరిని కూడా అనుమతించకుండా ఉన్న తీరు కనిపిస్తుంది. ఈరోజు ఏదైతే శాసనసభ సాక్షిగా అయితే విష్ణుకుమార్ రాజు చెప్పారో దీనికి సంబంధించినంత వరకు మరో ఎంక్వైరీ నడిచే అవకాశం అయితే కనిపిస్తుంది. అది కాకుండా లోపల ఉన్న ప్రతి వస్తువు మీద కూడా, ఎందుకంటే అక్కడ బిగించిన లైటింగ్స్ మీద కావచ్చు, లేకపోతే ఉన్న ఫర్నిచర్ మీద కావచ్చు, దాంతోపాటు ఏదైతే బెడ్స్ మీద కావచ్చు, ప్రతి దాని మీద కూడా ఇప్పుడు ఎంతవరకు ఖర్చు పెట్టారో అది ఎంతెంత కాస్ట్లీ అనే దాని మీద కూడా ఒక్కొక్కటి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. వచ్చిన ప్రతి ఒక్క దాని మీద కూడా చూసుకునేటప్పటికీ మొత్తం పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా నోరెళ్ళు పెడుతున్నారు. అసలు ఇంత కాస్ట్లీ ఎక్కడ జరుగుతుంది? ఎందుకంటే ఒకవైపు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంది, ఒకవైపు చూసుకుంటే రాష్ట్రం అన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అమరావతి నిర్మాణం ఉంది, పోలవరం నిర్మాణం ఉంది. మరోవైపు చూసుకుంటే రైతులు కానీ విద్యార్థులు కానీ మొత్తం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరికీ ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించిన పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా కేవలం రోడ్లు దుస్థితి చూస్తూ ఉంటే కూడా ప్రతి ఒక్కరు కూడా కడుపు తరుక్కుపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రోడ్లు కంటే గుంతల్లోనే రోడ్లు ఉన్నాయని చెప్పుకోవడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత 5 ఏళ్లలో పాలన మొత్తం గాలికి వదిలేసి కేవలం ఇష్టానుసారంగా వాళ్ళ విలాసాల కోసం, కేవలం వాళ్ళు విలాసంగా జీవించడం కోసం ప్రజలను ఎత్తిన భారాలు వేసి ప్రజలను ఎత్తిన అప్పులు తీసుకొచ్చి మొత్తం ఇదంతటిని కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి దీనికి సాక్ష్యం ఏంటి? అసలు దీన్ని
అవి ఏదైతే ఋషికొండ ప్యాలెస్కి సంబంధించినంత వరకు ఈరోజు ఏం సమాధానం చెప్పగలుగుతావు అనేది మొత్తం కూటమి ప్రభుత్వం మొత్తం కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి గత 5 ఏళ్ళలో అభివృద్ధి మాత్రమే చేసాం, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేశామని చెప్తున్నారు కదా. నిజంగానే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేసి ఉంటే పరిస్థితి ఈ విధంగా ఉండేదా? రాష్ట్రం ఈ విధంగా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయేది. అసలు పోలవరం ప్రాజెక్టే నాకు అర్థం కాలేదని చెప్పిన అప్పటి మంత్రులు ఎక్కడ, అసలు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనుకుంటున్న ఇప్పుడు మంత్రులు ఎక్కడ అనేది ప్రజలు ఇది రెండు కూడా బేరీజ్ వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా ఇటువంటి విలాసవంత భవనాలకు సంబంధించినంత వరకు అసలు ఎందుకు కట్టవలసి వచ్చింది అనే దాని మీద ఇప్పటికీ కూడా క్లారిటీ రాని పరిస్థితి. ఎందుకంటే ఒకరికొక మాట చెప్తూ ఉంటారు. ఒకరికి వచ్చినప్పటికీ టూరిజం భవనాలు అంటారు, ఇంకొకరు వచ్చే పరిపాలనా రాజధాని కనుక దానికి గవర్నమెంట్ పరిపాలనకు సంబంధించి భవనాలు అంటారు. అంటే పరిపాలనా భవనాలు అయితే ఇంత విలాసవంత భవనాలు కట్టాలనేది ప్రజలు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఋషికొండలోని మాయా ప్యాలెస్కి సంబంధించినంత వరకు పూర్తిగా అంటే సమగ్ర దర్యాప్తు జరగాలి. ఆ దర్యాప్తు జరిగిన తర్వాత దాంట్లో వాస్తవాలను గుర్తించి ఎవరైతే ఇటువంటి ప్రజాధనాన్ని వృధా చేశారో, ప్రజాధనాన్ని మొత్తం కూడా కావాలని చెప్పి ఖర్చు పెట్టించారో దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు ఏదైతే ఇద్దరు అధికారులతో పాటు ఆర్కే రోజా మీద కూడా ఇప్పటికే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా అదే మాయామహల్ నిర్మించడానికి కావలసిన పర్యావరణ అనుమతులు కూడా ఇచ్చేశారు. దాంతో ఆ పర్యావరణ అనుమతులు మొత్తం కూడా ఉల్లంఘించిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఒక్కొక్కటి కూడా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టారు కనుక ఈ ప్రజాధనాన్ని వృధా చేసేటప్పుడు తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా పలువురు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు కూడా వేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.